ఏదైనా అయితే ఈ కల్పన బతకదు, బతకనే బతకదు. ఏమిటమ్మా మాటలు? కడుపుతో ఉన్న పిల్లవి అలా మాట్లాడొచ్చా? నీకు తెలీదమ్మా, ఆయనకి ఏదైనా అయితే. నేను చెప్తున్నాను కదమ్మా, అల్లుడికి ఏమీ కాదు. మంచి వాళ్లకు ఆ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు, సరేనా? అమ్మా కల్పన, నేను పెద్దాడు, అల్లుడు గారు ఏమయ్యారో కనుక్కుంటాం. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండమ్మా. అనుకున్నా బయలుదేరదామా? వద్దునా, వెళ్ళొస్తాం. కల్పన, నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. వస్తామమ్మా. అత్తయ్య, ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. అల్లుడు బ్యాంకు నుండి వస్తుంటే ఒకవేళ ఎవరైనా దారి కాచి ఏదైనా అఘాయిత్యం చేసుంటారేమోనని. చిచి, అలాంటిదేమీ జరుగుండదు. జరగకపోతే సంతోషమే, కానీ జరగరాంది ఏదైనా జరిగితే? కల్పన్ని చూశారుగా, తలుచుకుంటేనే గుండె చెరువైపోతుందండి. అన్నపూర్ణ, నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టక. గోవింద్ ఏమి చిన్నపిల్లాడేం కాదు. అయ్యో, చిన్నపిల్లాడు కాకపోయినా అల్లుడు ఒట్టి అమాయకుడండి. ఎవరేం చెప్పినా తేలిగ్గా నమ్మేస్తాడు. అలాంటి మనిషి 15 లక్షలు ఒంటరిగా తెస్తున్నాడు అంటే. కర్మ కాకపోతే అమ్మాయి నెల తప్పిందని తెలిసిన రోజునే ఇలా జరగాల? ఏమండి, ఎందుకైనా మంచిది పోలీసులకు రిపోర్ట్ ఇద్దామండి. ఏమని కంప్లైంట్ ఇస్తామన్న పూర్ణ? ఎవరి దగ్గర చెక్కుని తీసుకుని బ్యాంక్ నుంచి 15 లక్షలు డ్రా చేసి మా అల్లుడు కనిపించకుండా పోయాడంటే పోలీసులు ఏమంటారో తెలుసా? ఆ డబ్బుతో మీ అల్లుడు ఎక్కడికో పారిపోయాడు అంటారు. అందుకే తొందరపడి పోలీసుల దగ్గరికి వెళితే లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఉన్న బాధకు తోడు ఈ అపనిందలు కూడా భరించాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? చూద్దాం. పెద్దాడు అల్లుడు ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళాడు కదా, అసలేం జరిగిందో ఈ పాటి తెలిసిపోయే ఉంటుంది. అందుకే ఇంటికి వెళదాం పద. ఇక లాభం లేదు. జరిగిందంతా కళ్యాణ్కి చెప్పేయాలి. చెప్పేస్తాను. హలో హలో, నేను రామ్ని. కళ్యాణ్ ఉన్నాడా? ఉన్నాడా కాదు, ఉన్నారా అని అడుగు. కళ్యాణ్ ఉన్నారా? లేరు. సారీ, నేను తన మొబైల్కి కాల్ చేస్తాను. ఆగు. ఎక్కడ? ఏంటి? ఏంటా? చెక్ తీసుకుని డ్రా చేసుకున్నావే 15 లక్షల డబ్బు, ఆ డబ్బే ఎక్కడా అని అడుగుతున్నాను. అది ఆ డబ్బే అర్జెంటుగా కావాలని పంపిస్తే తీసుకొస్తానని వెళ్ళిన వాడివి ఎందుకు తీసుకురాలేదు?
ఒక్కసారి కాదు, ఆంటీ నీకు అరడజన్ సార్లు ఫోన్ చేశారు. అయినా రెస్పాన్స్ లేదు అంటే ఏంటి అర్థం? నీలాంటి వాణ్ణి నమ్మడం అంటే కుక్కు తొక్క పట్టుకుని గోదారి ఈదినట్టే. మాట్లాడవే. 24 గంటలు గడిచాక తీరిగ్గా ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా? అది కాదు, అసలేం జరిగిందంటే ఆగు. నువ్వు చెప్పబోయే కట్టు కథని నేనే చెప్తాను. బుద్ధిమంతుల్లా నువ్వు ఆయన ఇచ్చిన చెక్కుని తీసుకుని బ్యాంకుకు వెళ్ళావు. 15 లక్షలు డ్రా చేశావు. సరిగ్గా ఉన్నాయో లేదో అని ఒక్కో నోటు కట్టని జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నావు. ఓకే అనుకుని గబగబా వస్తుంటే దారిలో ఎవరో దొంగలు నీ మీద అటాక్ చేశారు. నిన్ను ఎడాపెడా కొట్టి డబ్బుతో జంప్ అయిపోయారు. ఆ సంగతి చెప్పలేక, కక్కలేక, మింగలేక నీలో నువ్వే 24 అవర్స్ పాటు మదన పడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు. ఇదేగా నువ్వు చెప్పాలనుకున్న కహాని? ప్లీజ్, ఆ చెక్కు నేను... ఓ, ఆ చెక్కు నువ్వు బ్యాంకుకి తీసుకెళ్లలేదా? ఓహో, దారిలో ఏదో అర్జెంట్ పనొచ్చి ఏ ఫ్రెండ్కో ఇచ్చి డ్రా చేసుకుని రా బాబు అని చెప్పావు. వాడేమో ఆ డబ్బును తీసుకుని పరారైపోయాడు. అంతేనా? ప్లీజ్, ఆ చెక్కును తీసుకెళ్ళింది నా ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ కాకపోతే బావో బావమరదో, అంతే కదా? ఎత్తుకుపోయాడని కల్పించి చెప్పడానికి ఎవడైతే ఏంటి? నా బావమరిది ఎత్తుకుపోలేదు, కనిపించటం లేదంతే. చెయ్యాల్సిందంతా చేసి బాధ నటిస్తున్నావా? బాధ? అయినా నిన్ననేం లాభం ఉందిలే. నీలాంటి నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి గుడ్డిగా నమ్ముతున్నారే, తప్పంతా ఆయింది. చిచి, ఆదరించిన చేతినే నరికేయాలనుకున్న నీలాంటి కపట బుద్ధి కలవాడు జీవితంలో పైకి రాడు, బాగుపడడు. 25 లక్షలు ఇచ్చి మూతపడ్డ నీ ఫ్యాక్టరీని తెరిపించారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించుకునే అవకాశం కల్పించారు. అలాంటి మనిషికి ద్రోహం చేస్తావా? పురుగులు పడిచేస్తావు. ఛీ! బతుకునిచ్చినవాడు దేవుడితో సమానం అంటారు. నీ బతుక్కో అర్థాన్ని కల్పించిన ఆయన ఫోటోకి రోజు లేవగానే దండం పెట్టినా రుణం తీర్చుకోలేవు. అలాంటి దేవుణ్ణి మోసం చేయాలని చూస్తావా? కళ్యాణ్, ప్లీజ్ అని అడిగితే ఆ 15 లక్షలే కాదు, మరో 25 లక్షల్ని ముష్టిగా నీకు పడేయగల మనసున్న మనిషి. అలాంటి ఫ్రెండ్కి కట్టుకథలు చెప్పి ఛీ! ఇన్నాళ్ళు నువ్వో శాడిస్ట్ మొగుడివి, అనుమాన పిశాచివి అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వో పెద్ద క్రిమినల్వి. స్నేహం ముసుగులో ఏమైనా చేయగల సమర్థుడివి, ఎంతకైనా తెగించగల చిత్తుల మార నక్కవి అని. ఛీ! నీది ఓ బతికేనా? చెత్తకుండీ దగ్గర కుక్కలు బ్రతుకుతున్నాయి, ప్రాణ స్నేహితుడిని మోసం చేస్తూ నువ్వో బ్రతుకుతున్నావు. ఇలాంటి బతుకు బతికే కన్నా ఏ నూతిలోనో గోతిలోనో పడి చావరాదు? దరిద్రం వదిలిపోతుంది. పెద్దడా, ఏమైందిరా? ఎంతవరకు నీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? కళ్యాణ్ డబ్బు కట్టేయాలి, ఎలాగైనా సరే, ఎలాగైనా సరే. పెద్దడా, రేయ్, పెద్దడా, ఏమైందిరా?
తిట్లు తిట్టినా కూడా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఫోన్ చేసింది నువ్వు. నువ్వెవరు? నేను రాంప్రసాద్ తండ్రినమ్మా. ఓ, ఆ క్రిమినల్ని కన్న తండ్రి తమరే అన్నమాట. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. నా పేరు స్వప్న. నేనెవరినో మీకు తెలియకపోయినా నీ దొంగ కొడుకున్నాడే రామ్, అతనికి బాగా తెలుసు. అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండానే నువ్వు... ఆపండి. తను చెప్పిన కట్టు కథని నేను నమ్మలేదని మీ చేత చెప్పిస్తున్నాడా? కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నా కొడుకు లేదమ్మా. నువ్వు అనుకున్నట్టు నా కొడుకు దొంగ కాదమ్మా. అనే ఏ తండ్రైనా సమర్థించుకుంటూ ఉంటాడు, తన తప్పుడు కొడుకుని వెనకేసుకొస్తూ. ఆపమ్మా, ఆపు. అసలేం తెలుసని నీకు నా కొడుకు గురించి? ఏం తెలుసని నా కొడుకు గురించి అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? ఏం తెలుసా? మొత్తం మొత్తం తెలుసు నీ పుత్రరత్నం జీవితం గురించి. అనుమానంతో కట్టుకున్న దాన్ని కాల్చుకుని తిన్న శాడిస్తు నీ కొడుకు. అగ్ని సాక్షిగా భార్య మెళ్ళో కట్టిన తాళినే తెంచేసి అర్ధరాత్రి వేళ గడప దాటి వెళ్లిపోయేలా చేసిన కర్కోటకుడు నీ కొడుకు. డబ్బు కోసం స్నేహాన్ని నటిస్తూ కళ్యాణ్ గారు లాంటి దేవుణ్ణి కూడా వంచగల దుర్మార్గుడు నీ కొడుకు. అలాంటి గొప్ప కొడుకుని సమర్థిస్తున్న నువ్వు ఓ గొప్ప తండ్రివి కాదు, వాడి పాపంలో భాగాన్ని పంచుకుంటున్న తోడు దొంగవి. మీలాంటి దోపిడీదారులు బాగుపడరు, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. చాలమ్మా, చాలు. శాపాలు పెట్టొద్దు. నీ డబ్బు ఎక్కడికి పోదు. తల తాకట్టు పెట్టైనా సరే నీ డబ్బు 15 లక్షల మొత్తాన్ని భద్రంగా తెచ్చిస్తాను. ఆపండి. నేను డబ్బు పోయిందని ఏడవడం లేదు. నీ కొడుకు స్నేహం ముసుగులో డాక్టర్ గారిని వంచిస్తున్నాడే, అందుకు బాధపడుతున్నాను. పాపిష్టి డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నాడే, అందుకు నిలువెల్లా అసహ్యంతో రగిలిపోతున్నాను. అమ్మా స్వప్న, షట్ అప్! నా పేరుని ఉచ్చరించే అర్హత కూడా లేదు నీకు, నీ కొడుక్కి. నిజంగా ఆ దేవుడనేవాడే ఉంటే దేవుళ్లాంటి కళ్యాణ్ గారిని మోసగించాలనుకుంటున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి మీరు పుట్టగతులు లేకుండా పోతారు. చెయ్యాల్సిందంతా చేసి బాధ నటిస్తున్నావా? బాధ అయినా నిన్ననేం లాభం ఉందిలే. నీలాంటి నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి గుడ్డిగా నమ్ముతున్నారే, తప్పంతా ఆయింది. ఏమైంది రామ్కి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు.
కల్పన అమ్మా ఆయన ఇంకా రాలేదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. 2 రోజులు దాటిపోయిందమ్మా ఆయన కనిపించకుండా పోయి. ఆయన ఎక్కడున్నాడో ఏమైపోయాడో నాకు తలుచుకుంటేనే భయం వేస్తోందమ్మా. ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోతుంది. అమ్మా కల్పన, కలుపు కలుపు అంటూ నా చుట్టూనే తిరిగేవాడు. నేను లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేడు. అలాంటి ఆయన ఏమైపోయాడమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా కల్పన, ఊరుకో అమ్మా. అల్లుడు గారికి ఏమీ కాదు. అవును కల్పన, బావకేం కాదు. నేను మనుషులను పెట్టి వెతికిస్తున్నాను కదా. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. కల్పన, అవునమ్మా, లేకపోతే ఆయన అమాయకుడని తెలిసి కూడా 1 కాదు 2 కాదు 15 లక్షల డబ్బుని బ్యాంకు నుంచి తీసుకురమ్మంటవేంటి? ఆ చెక్కుని తీసుకెళ్ళినందుకే ఆయన కనిపించకుండా పోయాడు. ఎందుకన్నయ్యా ఇలా చేసావు? ఒకవేళ ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తావు? కల్పన, ఇలా జరుగుతుందని మీ అన్నయ్య మాత్రం ఊహించాడా చెప్పు? ఊహించరు, ఎవరు ఏది ఊహించలేరు. అందుకే ముందుగా ఆలోచించాలి. ఊరుకో అమ్మా, మేం కనుక్కుంటాం కదా. కనుక్కోవడం కాదు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. కల్పన వద్దమ్మా. పోలీసుల దగ్గరికి వెళ్తే 100 రకాల ప్రశ్నలు వేస్తారు. అందుకని వచ్చినప్పుడే వస్తాడులే అని నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? చెప్పన్నయ్యా. అమ్మా కల్పన, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వే కాదు, ఇలా జరిగినందుకు నేను కూడా ఎంతో బాధపడుతున్నాను. నిజమే, గోవిందాన్ని నేను బ్యాంక్కి పంపకుండా ఉండాల్సింది. కానీ ఆ టైంలో అంతకన్నా మరో దారి కనిపించలేదు. 2 రోజుల నుంచి కళ్యాణ్ ఫోన్ చేస్తున్నా జరిగింది చెప్పలేక, ఆ 15 లక్షల్ని తిరిగి ఇవ్వలేక నాలో నేను ఎంత నలిగిపోతున్నానో నీకు తెలియదమ్మా. అంటే నువ్వు ఆలోచిస్తుంది నీ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన డబ్బు గురించే కానీ మా ఆయన గురించి కాదన్నమాట, అంతే కదా? బావ కంటే నీకు డబ్బే ఎక్కువైందన్నమాట. కల్పన, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఒకసారి వాడి ముఖం చూడు. అల్లుడు గారు కనిపించినప్పటి నుండి తిండి నిద్ర లేకుండా ఎలా పిచ్చివాళ్లాగా తయారయ్యాడు. అలాంటి మీ అన్నయ్య గురించేనా నువ్వు మాట్లాడేది? నన్ను క్షమించనయ్యా. ఆయన కనిపించలేదన్న బాధతో నేనేదేదో మాట్లాడేశాను. అమ్మా కల్పన, ఊరుకోమ్మా. మగవాణ్ణి, నాకే ఇలా ఉంటే ఆడపిల్లవి, పైగా తల్లి కాబోతున్న దానివి, నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. తప్పంతా నాదే, నాదే. పెద్దాడా, నువ్వు కూడా ఏంట్రో ఇలా? ఇలాంటప్పుడే కాస్త ధైర్యంగా ఉండాలి. అమ్మ కల్పన, అల్లుడు గారికి ఏం కాదమ్మా, మేమంతా ఉన్నాం కదా. అవునమ్మా, ఇలాంటప్పుడు ఆందోళన పడితే నీ ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. ఊరుకో అమ్మా, ఊరుకో.
అల్లుడు గారు కనిపించేంత వరకు నువ్వు మా దగ్గరే ఉండు. ఏమంటావు అన్నపూర్ణ? హ్మ్. అవునమ్మా, నువ్విక్కడుంటేనే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. అరే పెద్దాడా, మీ బెనర్జీకి మరొక్కసారి గుర్తు చేసి అల్లుడు గారు ఏమయ్యారో జాగ్రత్తగా వెతికించమని చెప్పరా? అలాగే నాన్నగారు, తప్పకుండా. అమ్మ కల్పన, ఊరుకో అమ్మ. ఊరుకో.